of Himalayas. చూడండి, ఎక్కడైతే ఆమె పడిపోయిందో అక్కడ హిమాలయాలంత ఎత్తుగా ఆమె పైకి ఎక్కింది. And she gave all the credit to Jesus Christ. చూడండి, ఆమె ఘనత అంతా కూడా యేసు ప్రభు నామానికి ఇచ్చింది. She said that I was spent my nights weeping almost every day. ఆమె ఏం చెప్పిందంటే, ప్రతి దినము నేను నా రాత్రులు కన్నీళ్లు గారుస్తూ గడిపానని. She quoted verse from Bible, Psalm 30. Weeping may endure in the night, but joy cometh in the morning. కీర్తనల గ్రంథం 30లో ఉన్నటువంటి ఆ యొక్క మాటను ఆమె ఎత్తి చెప్పింది. మరి దుఃఖము వచ్చి రాత్రి అంతా ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును. Can you imagine a cricket player openly confessing her faith and standing for Christ? కాబట్టి ఒక క్రికెట్ ఆడేటువంటి ఒక క్రీడాకారిని బహాటంగా యేసుక్రీస్తు ప్రభు వారి నామమును ఒప్పుకొని క్రీస్తు కొరకు నిలబడ్డం మనం ఊహించగలగమా? If only we receive the chastisement of Christ, the failure will become a fitting fullness and a fabulous victory. నిజంగా ప్రభు యొక్క శిక్షణ మన జీవితంలో మనం అనుమతించినట్లయితే మన ఓటమి నిజంగా మన జీవితంలో గొప్ప విజయంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. As I saw her doing all these activities in the field, కాబట్టి ఆమె నేను చూస్తూ ఉంటున్నప్పుడు అది నాన్న she has such a popularity and a fame. ఆమె ఎంతగానో ప్రఖ్యాతిగాంచినటువంటి మరి ఆటగా మరి ఆమె. But she knelt down there. అయితే ఆమె అక్కడ మోకాలు ఉండింది. బట్ మనోళ్ళు ప్రార్థన చేయమంటే దిక్కులు చూస్తున్నారు, కళ్ళు మూసుకోకుండా ఉంటారు. బట్ హౌ కమ్ షీ డూ దట్? అయితే మన వాళ్ళని ప్రార్థన చేయమంటే దిక్కులు చూస్తుంటారు, అటు ఇటు చూస్తూ మాట్లాడుతుంటారు, కానీ ఆమె ఎలా చేయగలిగిందని. I was really heart burned there. Why our young people are just like this? కాబట్టి నిజంగా ఆమె చూసినప్పుడు నా హృదయంలో ఒకలాంటి మంట, ఎందుకు మన యవనస్తులు ఇలాగ చేయలేకపోతున్నారు? ప్రార్థన అంటే మన యవనస్తులు కళ్ళు తెరుచుకొని ఉంటారు. ప్రార్థన అనేసరికి యవనస్తులు కళ్ళు తెరుచుకునే ఉంటారు. నాకు తెలిసి 90% మోకరించరు. మరి 90% మంది ప్రార్థన అన్నప్పుడు మోకరించరు. ఎందుకంటే టైట్ డ్రెస్లు వేసుకుని ఉంటారు కదా. చాలా హార్ట్ లేదనుకో, ఏ డ్రెస్ వేసుకుంటేనేముంది, టైట్ డ్రెస్సెస్ వేసుకుంటారు. దాని తర్వాత మోకాల నుంచి దాని కొరకు ఎక్స్పెక్ట్ దట్ గాడ్ వుడ్ హెల్ప్ యూ టు బి ఏ ట్రూ విట్నెస్ ద ప్లేస్ వేర్ యు ఆర్ ఇన్. కాబట్టి నువ్వు ఉండేటువంటి ఆ యొక్క రంగములో కానీ ఆ స్థలములో కానీ నిజమైనటువంటి సాక్షిగా ఉండాలా దాని కొరకై ప్రభు ఇలానే సహాయపడతాడు అనుకుంటా. ఈవెన్ ఫర్ స్మాల్ జాబ్ లైక్ టీచర్ ఆర్ కానిస్టేబుల్ ఆర్ స్మాల్ జాబ్, హౌ కెన్ గాడ్ వుడ్ help you and me, bless us if only we do not have